పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు రచించినటువంటి మరొక అద్భుతమైనటువంటి కీర్తన ఇంకొకటి తెలుసుకుందాం. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరిరణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. దేవదేవం, దేవతలందరికీ కూడా దేవుడు, దేవాది దేవుడు, దివ్యమైనటువంటి ప్రభావము, దివ్యమైనటువంటి మహిమ కలిగినవాడు. రావణాసురుడికి వైరి అంటే శత్రువు. ఎలాంటి వాడట? యుద్ధములో పరమశ్రేష్ఠుడు, యుద్ధములో అపజయం అనేది ఎరుగనివాడు. శ్రీరామునికి ఎదురుగా నిలబడి యుద్ధం చేసేవాళ్ళు ఈ ముల్లోకంలో ఎవరే కానీ లేరనమాట. అంత గొప్పవాడైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడే ఈ శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన్ను భజిస్తున్నాను. భజ అంటే చెప్పడం. ఏం చెప్పాలి? శ్రీరాముని యొక్క నామామృతాన్ని పలకాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరాముని యొక్క దివ్యమైన నామాలని మనము ఎంతో ఇష్టంగా చెప్పాలి. భజ అని చెప్పడం అనమాట. హరి బోల్, హరే కృష్ణ. రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహుం నీలాబ్రకాయం రాజారికోదండ రాజదీక్షా గురుం రాజారికోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రాజవర శేఖరం, రాజుల లేకల్లా పరమశ్రేష్ఠుడైన వాడు. రఘువంశంలో ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు జనరంజకంగా పరిపాలిస్తాడనమాట. రాజు అంటే ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి వాడు. అంత గొప్పవాడు. ఇప్పటికీ మనం శ్రీరామచంద్రుడి యొక్క రాజ్య పరిపాలన గురించి చెప్పుకుంటూ ఉంటాం. అంత చక్కగా పరిపాలించినటువంటి పరమ దయామయుడు, రాజుల లేకల్లా అత్యంత ఉత్తముడు, శ్రేష్ఠుడు. రవికుల సుధాకరం, సూర్యవంశానికే వన్నె తెచ్చినవాడు, సూర్యవంశానికి చంద్రునిలాగా ఆనందం ఇచ్చేవాడు. ఆజానుబాహుం, తన యొక్క చేతులు మోకాళ్ళ వరకు ఉంటాయట. మనం కిందికి చేతులు చాపితే మన నడుం కంటే కొంచెం కిందికే ఉంటాయి. కానీ శ్రీరామచంద్రుడి యొక్క చేతులు ఎంతవరకు ఉంటాయట? తన మోకాళ్ళ వరకు ఉంటాయట. అంత పొడవుగా ఉండేటువంటి చేతులు కలిగిన వాడు. నీలాబ్రకాయం, నల్లని మేఘం వంటి శరీరం కలిగిన వాడు. నీలమేఘ శ్యామ, భగవంతుడు ఎంతో సుందరంగా అందంగా ఉండేటువంటి ఆ దివ్యమంగళ స్వరూపుడు మన శ్రీరామచంద్రుడు. రాజారి కోదండ రాజదీక్షా గురుం, రాజులందరికీ శత్రువు అయినవాడు. ఎవరు? పరశురాముడు తన గొడ్డలు తీసుకొని 21 సార్లు దుర్మార్గులైనటువంటి రాజులందరినీ కూడా హతమార్చి రాజులకే భయం కలిగించినటువంటి ఆ పరశురాముడు ఎక్కుపెట్టమని చెప్పినటువంటి ఆ ధనస్సును అవలీలగా ఎక్కుపెట్టినటువంటి సమర్థుడైన గురువు వంటి వాడు. రాజీవలోచనం రామచంద్రం, పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు. ఎంతో అందంగా ఉండేటువంటి కన్నులు అనమాట. పద్మం వంటి కన్నులు కలిగిన వాడు ఆ మన శ్రీరామచంద్రుడు. నీలజీమూత సన్నిభ శరీరం ఘన విశాలవక్షం విమల జలజనాభం తాలాహినగహరం ధర్మ సంస్థాపనం తాలాహినగహరం ధర్మ సంస్థాపనం భూలలనాధిపం భోగిశయనం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. నీలజీమూత సన్నిభ శరీరం, నల్ల మబ్బులు, అప్పుడే నిండుగా నీళ్లు ఉండేటువంటి మబ్బులు ఎలా ఉంటాయో అలాంటి వర్ణం కలిగినటువంటి దివ్యమంగళ స్వరూపుడు.
ఘన విశాల వక్షం, గొప్పది విశాలమైనటువంటి రొమ్ము భాగం కలిగినవాడు, ఎదగలిగినవాడు. విశాల వక్షస్థలం కలిగినవాడు. విమల జలనాభం, నిర్మలమైనటువంటి నాభి కమలం. తాలాహి నగహరం ధర్మ సంస్థాపనం, తనకు మిత్రుడైనటువంటి సుగ్రీవునికి హామీ ఇస్తాడు. దుర్మార్గుడైనటువంటి వాలిని సంహరించి నీకు రాజ్యాన్ని నీకు తిరిగి ఇస్తాను, మీ భార్యను అతని నుంచి విముక్తి చేసి నీకు అప్పచెప్తాను అంటాడు. అప్పుడు సుగ్రీవుడికి సందేహం వస్తుంది. అప్పుడు అడుగుతాడు శ్రీరామచంద్రుని, వాలి సామాన్యుడు కాదు, అతను దుందుబి అనేటువంటి ఒక రాక్షసుణ్ణి ఒక యోజనం దూరం ఇసురేశాడు చంపేసి. అలాంటి వాడిని మీరు సంహరిస్తామంటున్నారు కాబట్టి ఒకసారి మీ యొక్క శక్తిని నేను పరీక్షించాలనుకుంటున్నాను, ఏమనుకోకుండా ఈ తాటి చెట్లు ఒక బాణంతో కానీ కొట్టగలిగితే అప్పుడు నాకు నమ్మకం కుదురుతుంది రామా అన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఒక బాణాన్ని సంధించి వదిలితే ఆ ఒకే బాణం 7 తాడి చెట్లను నరికేసి, అంటే పడగొట్టేసి భూమిలోకి దిగి మళ్ళీ పైకి వచ్చి ఆ బాణం నేరుగా భగవంతుని యొక్క శ్రీరామచంద్రుని యొక్క అమ్ముల పొదిలో వచ్చి చేరుతుంది అనమాట. అప్పుడు సుగ్రీవుడు పరమ ఆశ్చర్యానికి గురయ్యేసి ఆయనకు నమస్కారం చేస్తాడు. ఆ దుందుబి అనేటువంటి దాని శరీరాన్ని, కొండలాగా పడి ఉండేదాన్ని కొంత దూరం మీరు విసిరివేయాలి అని అన్నప్పుడు ఆయన కాలు యొక్క బొటన వేలుతో ఒకసారి అలా అన్నప్పుడు అది 10 యోజనాల దూరం పోయి పడిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట శ్రీరామచంద్రుడు. వెంటనే ఆయన పాదాలకు నమస్కారం చేసి శరణాగతి తీసుకుంటాడనమాట. కాబట్టి అంత గొప్పవాడైనటువంటి శ్రీరామచంద్రుడు దుర్మార్గుడైనటువంటి వాలిని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. భూతల నాధిపం భోగిశయనం, భూదేవికి ప్రభువు మరియు ఆదిశేషునిపై పవలించి ఉన్నటువంటి ఆ శ్రీ లక్ష్మీనారాయణుడే ఆ శ్రీరామచంద్రుడు. ఆయనకు నేను నమస్కారం తెలుపుతున్నాను, ఆయన నేను భజిస్తున్నాను. పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్చిత జనక చాపదళనం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విభుద వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. పంకజాసన, పద్మముపై కూర్చొని ఉన్న ఆ బ్రహ్మదేవుడిచే నిత్యము స్తుతించబడే ఆ శ్రీమన్నారాయణుడు. శంకరార్చిత జనక చాపదళనం, తన పూర్వీకులచే సంపదగా లభించినటువంటి ఆ శివధనస్సును ఒక్క వేటున విరిచి జనక మహారాజు మరియు సీతామాత యొక్క హృదయాలను గెలుచుకున్నవాడు. లంకా విశోషణం లాలిత విభీషణం, పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడి యొక్క లంకను నాశనం చేసినవాడు, అంటే దాని యొక్క వైభవాన్ని అంతా తీసేసినవాడు. తన భక్తుడైనటువంటి విభీషణుని రక్షించినవాడు. మరీ తిరిగి ఆ విభీషణుడికి లంకను అప్పజెప్పి పట్టాభిషేకం చేసినవాడు. వెంకటేశం సాధు విభుద వినుతం, భగవానుని యొక్క వైభవం బాగా తెలిసిన వాళ్ళు, పరమ భక్తులచే నిత్యము కొనియాడబడే ఆ వెంకటాచలాధిపతి ఆ గోవిందుడే ఆ శ్రీరామచంద్రుడు. ఆయనను నేను వేడుకుంటున్నాను. ఆ శ్రీరామచంద్రుడు, ఆ శ్రీ వెంకటేశ్వరుడు అయినటువంటి ఆ గోవిందుణ్ణి మనము ఎంతో భక్తితో వేడుకున్నాము. ఆయన యొక్క కృపకు మనం పాత్రులు కావాలని మనం పదే పదే ఆయన పాదాలు బట్టి వేడుకున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.